జూన్ 1 చరిత్రలో ఈరోజు దేశ మొట్టమొదటి డీలక్స్ రైలు డెక్కన్ క్వీన్ 1930 జూన్ 1వ తేదీన ప్రారంభించారు. ఇది మొదట పూణే ముంబైల మధ్య బ్రిటిష్ వారి కోసం ప్రారంభించారు. నేటికి ఈ రైలు ఈ రెండు నగరాల మధ్య నడుస్తుంది. డెక్కన్ క్వీన్ దేశంలోనే మొట్టమొదటి రైలు. ఇది ఎలక్ట్రిక్ ఇంజన్తో నడుస్తుంది. దీని ఒరిజినల్ మోడల్ ఇంగ్లండ్లో తయారు చేయగా బోగీలను ముంబైలోని మోతుంగా వర్క్షాప్లో తయారు చేశారు. తొలిసారిగా డెక్కన్ క్వీన్లో మహిళల కోసం ప్రత్యేక కోచ్ని చేర్చారు. ఇది మాత్రమే కాదు, ప్రయాణికుల కోసం ప్రత్యేక డైనింగ్ హాల్ నిర్మించిన మొదటి రైలు ఇదే. మొదట్లో డెక్కన్ క్వీన్ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత జనవరి 1949లో ఈ రైలు మొదటి తరగతిని రద్దు చేసి రెండవ తరగతిని మొదటి తరగతికి మార్చారు. జూన్ 1955లో ఈ రైల్లో మూడవ తరగతి ప్రవేశపెట్టబడింది. అదే సమయంలో 1966లో ఈ రైలు కోచ్ల డిజైన్ను మార్చారు. దాని ప్రధాన కోచ్లో స్టీల్ కోచ్లను ఏర్పాటు చేశారు. మొదట్లో బ్రిటిష్ వారికి మాత్రమే వారానికి ఒకసారి నడిచేది. ఒక దశాబ్దం పాటు ఇలా నడపడం వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. ఆ తర్వాత 1943లో భారతీయులు కూడా ఇందులో ప్రయాణించేందుకు అనుమతిచ్చారు. 1842 జూన్ 1న భారతదేశపు మొదటి ఐఏఎస్ అధికారి సత్యేంద్రనాథ్ ఠాగూర్ కోల్కతాలో జన్మించారు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య. సత్యేంద్రనాథ్ ఠాగూర్ రచయిత, కవి, సాహిత్యవేత్త, సంగీతకారుడు, సంఘ సంస్కర్తగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన 1863లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఎంపికయ్యారు. సత్యేంద్రనాథ్ ఠాగూర్ సుమారు 30 ఏళ్ల పాటు సివిల్ సర్వీస్లో ఉన్నారు. ఠాగూర్ విప్లవకారులు బాలగంగాధర్, తుకారాంల అనేక పుస్తకాలను బెంగాలీలోకి అనువదించారు. సత్యేంద్రనాథ్ ఠాగూర్ స్త్రీలను ఎలాంటి బానిసత్వంలో ఉంచకూడదన్నారు. మహిళలకు స్వేచ్ఛ కావాలని అనేవారు. తన భార్య జ్ఞానానందిని దేవిని ఇంగ్లాండ్కు పంపారు. ఒక మహిళ తన బిడ్డతో ఒంటరిగా విదేశాలకు వెళ్లడం భారతదేశంలో అదే తొలిసారి. 30 ఏళ్ల పాటు సివిల్ సర్వెంట్గా పనిచేసిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ 1897లో మహారాష్ట్రలోని సతారా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత తన సమయాన్ని పూర్తిగా రచనకే కేటాయించారు. ఆయన 1923 జనవరి 9వ తేదీన కోల్కతాలో మరణించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1874 జూన్ 1న రద్దు చేయబడింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిసెంబర్ 1600లో స్థాపించబడింది. బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్ ఆజ్ఞను అనుసరించి బ్రిటిష్ ఇండియా కంపెనీ నమోదు చేయబడింది. ఆ సమయంలో స్పెయిన్, పోర్చుగల్ గుత్తాధిపత్యంలో ఉన్న సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం ఈ కంపెనీ ఏర్పడింది. తర్వాత కంపెనీ పత్తి, పట్టు, టీ, నీలిమందు, నల్లమందు వ్యాపారం ప్రారంభించింది. సూరత్లో కర్మాగారాన్ని నెలకొల్పడానికి అప్పటి మొఘల్ పాలకుడు జహంగీర్ నుంచి అనుమతి తీసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం ప్రారంభించింది. కానీ తర్వాత కంపెనీ క్రమంగా భారతదేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 4వ వంతు భారతదేశంలోనే జరిగేది. 1857 తిరుగుబాటు తర్వాత కంపెనీ 1874లో రద్దు చేయబడింది. ఆ తర్వాత బ్రిటన్ రాణి విక్టోరియా కంపెనీ హక్కులను రద్దు చేసి నేరుగా తన చేతుల్లోకి పాలనా పగ్గాలు చేపట్టింది. కంపెనీ సైన్యం బ్రిటిష్ సైన్యంలో విలీనం చేయబడింది. కంపెనీ నావికాదళం కూడా రద్దు చేయబడింది. 2001 జూన్ 1వ తేదీన నేపాల్ యువరాజు దీపేంద్ర షా తన రాజకుటుంబానికి చెందిన 9 మందిని కాల్చి చంపాడు. మరణించిన వారిలో దీపేంద్ర తండ్రి రాజా బీరేంద్ర, తల్లి ఐశ్వర్య, రాజకుటుంబానికి చెందిన మరో 7 మంది సభ్యులు ఉన్నారు. కుటుంబ సభ్యులను చంపిన తర్వాత దీపేంద్ర కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ అమ్మాయి కోసమే దీపేంద్ర ఇలా చేశాడని భావిస్తున్నారు. నిజానికి ప్రిన్స్ దీపేంద్ర ఇంగ్లాండ్లోని కాలేజీలో చదువుకున్నాడు. ఆ సమయంలో అతను నేపాల్ నాయకుడు శంషర్ జంగ్ బహదూర్ రాణా కుమార్తె దేవయానిని కలిశాడు. ఇంగ్లాండ్లో దీపేంద్ర, దేవయాని ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే రాజకుటుంబం ఈ సంబంధానికి వ్యతిరేకమని చెబుతున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. షా కుటుంబానికి చెందిన రాణిని యువరాజు వివాహం చేసుకోవాలని రాజకుటుంబం కోరుకుంది. అటువంటి పరిస్థితుల్లో దీపేంద్రలో పెరిగిన పగ ఈ హత్యలకు దారితీసిందని చెబుతారు. అంతర్జాతీయ బాలల రక్షణ దినోత్సవాన్ని జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల మనుగడ, అభివృద్ధి, హానికరమైన ప్రభావాల నుండి రక్షణ, కుటుంబం, సాంస్కృతిక, సామాజిక జీవితంలో బాలల హక్కులను గౌరవించడం కోసం ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. 1925లో బాలల సంక్షేమంపై జెనీవాలో నిర్వహించిన ప్రపంచ సదస్సులో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని తొలిసారిగా ప్రకటించారు. 1950 నుంచి ఈ రోజును అనేక దేశాలలో జరుపుకుంటారు.